హలో గైస్, మార్కెట్లో ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇంకా ఎంతవరకు మార్కెట్స్ పడవచ్చో డిస్కస్ అనేది చేద్దాం. అంతేకాకుండా జొమాటో ఈరోజు Q3 రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అవి ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. KPI గ్రీన్ కూడా రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. అవి ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. అలాగే మంచి స్టాక్స్ ఫండమెంటల్స్ బాగుండి సో రీసెంట్ ఫాల్లో మనకి మంచిగా పడి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్న కొన్ని స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక సో గ్లోబల్ టెన్షన్స్ వల్ల మార్కెట్స్ పడ్డాయి. బట్ ఈరోజు చాలా వాలటిలిటీ సెషన్ నడిచిందనమాట. మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసాం. ఒకవేళ 25,300 లెవెల్స్ సస్టైన్ కాలేకపోతే ఫర్దర్ డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఓపెన్ అయింది. మనం ఎస్టర్డే ఏదైతే లెవెల్స్ డ్రా చేసుకున్నామో మీరు ఎగ్జాక్ట్ ఫాలో అయితే కనుక సో మార్కెట్ ఓపెన్ అయిన నుంచి కూడా కంటిన్యూస్గా పడింది. అరౌండ్ 25,000 లెవెల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అక్కడ రివర్సల్ వచ్చింది. మనం 25,300 సో మనం చెప్పుకున్నాం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పి ఎగ్జాక్ట్గా అదే లెవెల్ మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ కూడా మార్కెట్లో ఫాల్ కనిపించింది అనమాట. స్టిల్ మనం ఏదైతే అనాలిసిస్ చేసామో ఎగ్జాక్ట్గా అవే లెవెల్స్ రెసిస్టెన్సెస్ కింద సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ చూస్తే కనుక రేపు మళ్ళీ కూడా మనకి 25,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ 25,000 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ అనమాట. మళ్ళీ మనకి 24,750 మనకి నెక్స్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే 24,450 మనకి నెక్స్ట్ సపోర్ట్స్ కింద మనకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక 24,000 ఒకవేళ 25,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ కాకపోతే కనుక 24,750 మనకి స్ట్రాంగ్ సపోర్ట్. అలాగే నెక్స్ట్ మనకి 24,450 లెవెల్స్ మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అనమాట. రేపు మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కనుక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో 25,000 లెవెల్ పైన సస్టైన్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అయితే కనుక మళ్ళీ కూడా మనకి 25,300 లెవెల్ ఈజీగా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. కొంత వాలటిలిటీ సెషన్స్ నడుస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్స్ అని ప్లాన్ చేసుకోండి గైస్. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అంతేకాకుండా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్ టైమ్ హైస్ టెస్ట్ చేసే గోల్డ్ బీస్ కూడా లాస్ట్ 3 డేస్ బట్టి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సిల్వర్ కూడా సో కంటిన్యూస్ పాజిటివిటీ కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ సినారియోస్ ఎప్పుడైతే గోల్డ్ అండ్ సిల్వర్ మంచి ర్యాలీస్ కనిపిస్తాయో ఆటోమేటిక్గా మార్కెట్స్లో కొంత సో ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో గ్లోబల్ టెన్షన్స్ వల్ల సో మెటల్స్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఏదైతే మనకి సో మేజర్ మార్కెట్ స్టాక్స్ అన్నీ కూడా కొంత ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ ఈరోజు మనకి ఎటర్నల్ అంటే జొమాటో షేర్ Q3 రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. అవి ఏ విధంగా అంటే కనుక రిజల్ట్స్ అయితే కనుక చాలా బాగా పోస్ట్ అనేది చేసింది అనమాట. స్టాక్ అయితే కనుక ఓవరాల్గా కొంత నెగిటివ్ ట్రెండ్లో ఉన్నా సరే బట్ రిజల్ట్స్ అయితే కనుక సో చాలా మంచి పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 57% ఇంక్రీజ్ అయింది అనమాట. క్వార్టర్ చూస్తే కనుక రెవెన్యూ కూడా సో 20% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎబిటా కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మార్జిన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది అనమాట. ఓవరాల్ క్వార్టర్ అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది గైస్. ఎటర్నల్ స్టాక్ చూస్తే కనుక సో రిజల్ట్స్ వల్ల స్టాక్లో స్లైట్ రివర్సల్ అనేది మనకి కనిపించింది అనమాట. బట్ వెంటనే అక్యూములేట్ చేసుకోకండి. మార్కెట్స్ ఫర్దర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. సో స్టాక్లో కూడా కొంత కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది అనమాట. అలాగే నెక్స్ట్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. సో KPI గ్రీన్ కూడా మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది అనమాట. అబ్జర్వ్ చేస్తే కనుక కన్సాలిడేటెడ్ రెవెన్యూ అరౌండ్ 67% ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఇయర్ ఆన్ ఇయర్. ఎబిటా కూడా 73% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మీరు చూస్తే కనుక 48% ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది అనమాట ఇయర్ ఆన్ ఇయర్. సో ఇది కూడా చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అరౌండ్ 0.23 సో మనకి డివిడెండ్ కూడా వీళ్ళు అనౌన్స్మెంట్ అనేది చేశారనమాట. సో KPI గ్రీన్ చూస్తే కనుక స్టిల్ ఇంత మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన ఈవెన్ మార్కెట్ హౌస్లో పోస్ట్ చేసినా సరే స్టాక్ పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ కూడా కొంత సో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది గైస్. ఇది మనకి KPI గ్రీన్ Q3 రిజల్ట్స్ అనమాట. అలాగే ఈ వీడియోలో కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫండమెంటల్స్ బాగుంది. రీసెంట్ మార్కెట్ ఫాల్లో మనకి బాగా పడుతున్న స్టాక్స్ అనమాట. బట్ ఒకే లెవెల్ దగ్గర ఎప్పుడు కూడా అక్యూములేట్ చేసుకోకండి. స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టాక్ HDFC బ్యాంక్ ఆల్మోస్ట్ 1000 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్ కనిపించింది. ప్రీవియస్గా కూడా మనం ఈ స్టాక్ నుంచి 880-900 లెవెల్స్ డిస్కస్ చేసాం. అక్కడి నుంచి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ప్రజెంట్ అయితే కనుక కొంత బేరిష్నెస్సే కనిపిస్తుంది. మార్కెట్స్ పడితే కనుక సో ఫర్దర్గా కూడా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ 880 నుంచి 900 అలాగే మనకి 820 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. 800 నుంచి 820 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. సో ఈ 2 రీజన్స్ ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ CDSL కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి హెవీ ఫాల్ అనేది కనిపిస్తుంది. ప్రీవియస్గా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ 1050-1100 డిస్కస్ ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు డిస్కస్ చేసాం. మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మళ్ళీ కూడా స్టాక్లో కంటిన్యూస్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. 1300 ఏమైనా సపోర్ట్ బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి 1200 లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. 1 or 2 డిప్స్ మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. మార్కెట్స్ ఏమైనా సరే మనకి డిపాజిటరీ సర్వీసెస్ మార్కెట్స్ ఉన్నంత వరకు కూడా మనకి ఈ పర్టికులర్ కంపెనీస్ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మార్కెట్లో లాంగ్ రన్ మంచిగా గ్రోత్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసు. అలాగే నెక్స్ట్ MCX రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ప్రజెంట్ ఫాలో అవుతుంది. బట్ వెయిట్ ఫర్
హెవీ ఫాల్. సో ఫర్దర్గా ఇక్కడి నుంచి మంచి ఫాల్ అవనియండి, ఆల్మోస్ట్ 2100 లెవెల్స్ దగ్గరికి వస్తే అప్పుడు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోండి. ప్రజెంట్ పడుతుంది, ఫర్దర్గా కూడా పడడానికి ట్రై చేయొచ్చు అనమాట. మార్కెట్ ఒకవేళ ఫర్దర్ కరెక్షన్ ఉంటే కనుక ఈ లెవెల్స్ దాకా రావచ్చు. సో 2100 అలాగే 1600 నుంచి 1650 లెవెల్స్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు గైస్. ఈ 2 రీజన్స్ మనకి సపోర్ట్ రీజన్స్ అనమాట. సో ఈ 2 రీజన్స్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. అలాగే నెక్స్ట్ డీమార్ట్ షేర్. సో చాలామంది ఈవెన్ టెలిగ్రామ్లో కూడా చాలామంది డీమార్ట్ స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. సో ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రేడ్ ఉంది. నియర్ బై సపోర్ట్ మనం చూస్తే కనుక 3400 నుంచి 3500 మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ మనం ఇది కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఈ లెవెల్. సో మనకి ఈవెన్ మనకి వార్ సెంటిమెంట్ వచ్చినా సరే మనకి ఏదైతే మనకి డైలీ యూసేజ్ ప్రొడక్ట్స్ మాత్రం మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి సో డీమార్ట్ షేర్ లాంగ్ రన్ మంచి సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా 2700 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ యూజ్ అనమాట. 1 or 2 డిప్స్ అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అది మనకి డీమార్ట్. సో అలాగే నెక్స్ట్ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఈ స్టాక్ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది అనమాట. అంతేకాకుండా నియర్ బై బడ్జెట్ ఉంది. సో ఏమైనా బడ్జెట్కి ముందు డిఫెన్స్లో ఏమైనా బడ్జెట్లో ఏమైనా డిఫెన్స్ గురించి వస్తే కనుక ఆటోమేటిక్గా హాల్ స్టాక్ మంచి మూమెంట్ ఇవ్వచ్చు. ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్గా ఈ స్టాక్ హెవీగా ఫాల్ అయినప్పుడు ఆల్మోస్ట్ 3000 లెవెల్స్ దాకా వచ్చిందనమాట. సో మాక్సిమం ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 3000 లెవెల్స్ దాకా మార్కెట్స్ పడుతున్నాయి, ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. లాస్ట్ 5 years నుంచి మార్కెట్ కంటిన్యూస్ ర్యాలీ కనిపించే. సో స్టాక్స్ పడితే ఇక్కడ నుంచి ఎవ్రీ 20-25% డౌన్లో మనం యావరేజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకే ప్రైజెస్లో బై చేయకండి గైస్. ఇది మనకి హాల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ కూడా ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉంది. సో గ్లోబల్ ఇష్యూస్ వల్ల ఈ పర్టికులర్ స్టాక్ ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉందన్నమాట. నియర్ బై 10,000 అంత స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లేవు. బట్ సో మంచి స్టాక్ మనం స్లోగా అక్యుములేట్ చేసుకోండి. వాల్యుయేషన్స్ పరంగా కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉంది. బట్ ఎవ్రీ డిప్లో మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం, 12,000 లెవెల్ డిస్కస్ చేసాం. అలాగే మనకి 10,000, 8,000 ఈ 3 లెవెల్స్ డిస్కస్ చేసాం. ప్రజెంట్ ఫాలో అవుతుంది. ఒకవేళ అక్యుములేట్ చేసుకున్న ఈ లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదనుకుంటే బెటర్ వెయిట్ ఫర్ రివర్సల్. ఎందుకంటే కొంత వాల్యుయేషన్స్ పరంగా కొంత డిక్సాన్ హై వాల్యూస్లో ఉంది. సో బెటర్ సో రివర్సల్ కోసం వెయిట్ చేసి ఆ తర్వాత 1 or 2 డిప్స్ అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి డిక్సాన్ టెక్నాలజీస్ అనమాట. ఈవెన్ మాట స్టాక్స్ మార్కెట్స్ పడుతున్నప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ జోలికి వెళ్ళకండి. మిడ్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ మేజర్ పోర్ట్ఫోలియో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఎప్పుడైనా సరే మార్కెట్లో రివర్సల్ వస్తే కనుక మార్కెట్ రివర్స్ రావాలంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఆ టైంలో మీకు ఈజీ రికవరీ అనేది కనిపిస్తుంది గైస్. స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇప్పుడు కూడా పెట్టకండి. సో ఇప్పుడు కూడా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు పెట్టుకోండి. సో దట్ పోర్ట్ఫోలియో హెవీ ఫాల్ అవ్వకుండా మనకి సేవ్ అనేది చేస్తుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో. ఇంకేమైనా స్టాక్స్ నుంచి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం గైస్.